ఆ సినిమాలు చూసి చూసి ఇది కూడా అలానే తయారవుతుంది. మమ్మీ ఈరోజు నాకు మస్తు కోపం వచ్చింది. ఎవరి మీద చూపేలా తెలియక నేను నా కీస్ దుర్గం చెరువులో పడేసిన. ఎప్పుడు చూడు మర్చిపోయాను మాట తప్పించి లైఫ్లో ఫస్ట్ టైం పడేసానని చెప్పావు. పోనీలే, పోతే పోయింది, బైక్ ఉంది కదా. మమ్మీ నేను బైక్ ఏడ మర్చిపోయినా నా కోపంతో కీస్ ఇచ్చేసిన. అవ్వ నా బాధ కూడా అర్థం చేసుకుంటాడు. దీన్ని ఎవరు మార్చలేరురా బాబు. డబ్బులు లేవు, లేకపోతే హారిక ఉందిగా. హలో హలో హారిక. కిట్టు చెప్పరా. ఎక్కడున్నావు? ఇంట్లో నచ్చపోయింది. హారిక అర్జెంటుగా ఒక 10,000 డబ్బులు కావాలి హారిక. 10,000? సరే వచ్చేసా ఇంటికి. థ్యాంక్ యూ హారిక. నువ్వు చేసిన హెల్ప్ ఈ జన్మలో మర్చిపోలేను హారిక, వచ్చే జన్మలో కూడా మర్చిపోలేను. నువ్వు నా ఫ్రెండ్ బే. ఈ జన్మలో పున్న జన్మలు ఎందుకు చెప్పు. అయినా నెక్స్ట్ జన్మలో కూడా గుర్తు పెట్టుకొని మళ్ళీ అడుగుదామని చెప్పా. ఈ జన్మలో తీసుకున్నప్పుడు ఈ జన్మలోనే తీర్చేయి. సరేనా? ఇంటికి వచ్చేసి. సరే ఇంటికి వస్తా. ఓకే. 6, 7, 8, 9, 10. ఇదిగోరా నువ్వు అడిగిన 10,000. థ్యాంక్స్ హారిక. పొద్దుగా ఓడరా హారర్ కొట్టేది. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? ఈ డబ్బులు ఎవరు ఇచ్చిండ్రా? ఇది లేడీ గజని మర్చిపోయిందా? ఇప్పుడు ఏటీఎం నుంచి తీసుకొస్తున్నా హారిక. ఓహో ఏటీఎమా? యూ రిచ్ బాయ్. ఏం దావత్ గివత్ ఏమైనా ఉందా ఏంది ఇంట్లో? నైట్ ఉంది, వచ్చేయి చేసుకుందాం. నాకు ఒక చిన్న పని ఉంది, అది చేసుకొని వస్తా. ఓకేనా? చలో మళ్ళా బాయ్. ఓకే. ఈ ఇంటర్వ్యూలో అన్ని క్వశ్చన్స్ కి మమ్మల్ని తల తిప్పుకొనివ్వకుండా, నువ్వు గుక్క తిప్పకుండా సమాధానం చెప్పింది నువ్వు ఒక్కదానివే. సో యు ఆర్ సెలెక్టెడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ నో ఇట్. ఏంటి సార్ పిలిచారంట? ఆయన నిన్నెవరు పిలిచారు? ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు రావు, అవసరం లేనప్పుడు వస్తావు. అర్థం కాదు నాకు అసలు. అదంతా పక్కకు పెట్టి కానీ బెల్ ఖరాబ్ అయింది. బెల్ చేయించినావా? లేదు సార్. నేనేంది ఉన్నాను. మరెందుకు నువ్వు ఉండి? చేపిస్తా సార్. ఆయన వీళ్ళెవరు నా ముందు కూర్చున్నారు. ఓకే సార్. ఆఫీస్లో ఉంది. ఆఫీస్కి నేను సీఈఓ ఏమో. ఇప్పుడు వీళ్ళని ఇంటర్వ్యూ చేయాలనుకుంటా. ఈ ల్యాప్టాప్ నాది. సో లెఫ్ట్ టు రైట్ అయినా పర్లేదు, రైట్ టు లెఫ్ట్ అయినా పర్లేదు. పేర్లు మీరు చెప్పండి, క్వశ్చన్లు నేను అడుగుతాను, ఆన్సర్లు మీరు ఇవ్వండి. ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకే జాబ్. హలో హారిక, వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు? దిస్ ఈజ్ ఇంటర్వ్యూ. హలో, దిస్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ. నాకు తెలుసు, అందుకే నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఉల్టా నన్ను క్వశ్చన్లు అడగకండి. ఓకే? ఏమైంది అమ్మాయికి? పిచ్చి పట్టింది కావచ్చు. లుక్స్ లైక్ దాట్. ఇలా బిహేవ్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. చెవులు కొరుకుండి ఎవరు నీకు జాబ్ ఇయ్యాడు, అర్థమవుతుందా? అయినా నాకు నీ బిహేవియర్ నచ్చలేదు. అవుట్. యు ఆర్ రిజెక్టెడ్. అవుట్. వాట్? ఎవరి ఇంటర్వ్యూకి వచ్చారు? ఎవరెవరిని పోమంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. నాకైతే పిచ్చి లేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పిచ్చోళ్ళకి నా కంపెనీలో జాబ్ ఇయ్యారు, అర్థమవుతుందా? అందుకే అవుట్ అని చెప్పింది. ఏం మాట్లాడుతుంది? మీరు ముఖాలు చూసుకున్నాడు ఆపితే నేనేమన్నా మాట్లాడతా. ఈడను ముఖాలు చూసుకున్నంత మాత్రం జాబ్ ఎవడు ఇయ్యాడు, అర్థమవుతుందా? అయినా జాబ్ కావాలంటే టాలెంట్ ఉండాలి. టాలెంట్ అంటే నాలా ఉండాలి. నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వండి. నిన్ను చూసి ఇన్స్పైర్ కావడం అంటే ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో పాగాలగల ప్రెసిడెంట్ కావడమే. బాయ్ కమ్ ఇన్. నీ అవ్వ ఊ అంటే ఎర్రగడ్డ అంటున్నావు, పిచ్చ అంటున్నావు. ఇంకొక సైడ్ లో మాట్లాడితే బొంద పెడతా. అయినా ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్. ఈ ముగ్గురు బయటికి పంపించేసి బయట ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాను. లోపల బాబు అవుట్. పోండి బయటికి పోండి. మేడం మీరు బయటికి రండి మేడం. నేనా? మీరే మేడం. యు మీన్ మీ? నేను చెప్తాను మేడం. మీరు రండి మేడం. రండి మేడం, రండి. హలో కిట్టు. హారిక, నాకు అర్జెంట్గా ఒక 50,000 కావాలరా. 50,000? ఇస్తాను. నేను ఇప్పుడే వస్తున్నా. వచ్చాయి. ఇప్పుడు హారికకి 50,000 ఇచ్చి అవి మర్చిపోయిద్ది. 1,00,000 రూపాయలని చెప్పి 50,000 కొట్టేయచ్చు. వడొచ్చింది. చూడు 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 చూడు. ఇక్కడ మళ్ళీ చూడు చూడు. వడొచ్చిన 1 బా నా ఫోన్లో బ్యాటరీ లేదే. వీళ్ళని అడుగుదాం. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. యాక్చువల్లీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నా ఫ్రెండ్కి కాల్ చేయాలి. కెన్ ఐ జస్ట్ బోరో యువర్ ఫోన్? ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. తీసుకోండి. థ్యాంక్ యూ.
రే కిట్టుగా ఏడేసి వచ్చినావురా? ఎప్పుడు వస్తా అని చెప్పాను? అరే గా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి రాకరా, ట్రాఫిక్ చేస్తుంది. గీ గల్లీ పొంటికి వెళ్ళరా. మాట్లాడుతుంది ఫోను. అరే జల్దీ రారా బాయ్, ఎప్పుడో చెప్పినా నీకు. వాడికి చెప్పినా నేను. సరే నువ్వు ఫోన్ బట్టి ఇందాక నుంచి ఎవడో తేడాగా చూస్తున్నా, నేను తర్వాత కాల్ చేస్తా. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ ఉన్నదే ఒకటే అమ్మా. సారీ అండి. ఉన్నదే ఒకటే ఫోన్. బ్యాటరీ కూడా లేదు. వీడు ఏడో చచ్చాడు. హాయ్, తెచ్చినావా? తెచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ రా. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు హారిక, నువ్వు లెక్కేసుకో. థ్యాంక్ యూ సో మచ్ రా. బ్రో ఇక్కడ ఫిలించాం అడ్రస్ ఇక్కడ బ్రో. అది రైట్ తీసుకొని లెఫ్ట్. భయ్యా మీరు స్ట్రైట్ గా పోండి, సక్కగా పోయినాక రైట్ తీసుకోండి. రైట్ మళ్ళీ నాకు చెట్టు కనిపిస్తుంది, ఆడికెళ్ళి 3వ రైట్ అన్న. ఓకేనా? ఆడ కనిపిస్తుంది. ఓకే రైట్. బాయ్. సరేరా, మళ్ళీ నేను పోతున్నా ఇక. మళ్ళీ నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నీ పైసలా? డబ్బులు? అరే ఇంతకు ముందు కూడా నేను 2 సార్లు వచ్చినారా నీకు డబ్బులు ఇయ్యనికి. అవేమైనా నాకు గుర్తుకొస్తలేవు. నాకు తెలిసి ఇప్పుడు కూడా 50,000 నీకు ఇయ్యనికే వచ్చినట్టున్నా. కానీ ఏమనుకోక రీసా, నాకు కొంచెం అర్జెంటుగా అవసరం ఉంది. నేను ఇయ్యలేను నీకు, సారీ. ఏమనుకో, నెక్స్ట్ టైం పక్కా. కాదు కాదు కాదు, అవి నా డబ్బులు.